ఎట్లుంది సౌండ్ ఆఫ్ కాలే కదరా. సో ఎంత ఎర్లీగా బయలుదేరుతాం అనుకున్నా కానీ తిరుపతికి వస్తే నైట్ అయితే అయిపోతుంది. సో దీని పేరు కానీ బెండ్లింగ్, దీని పేరు కానీ ఒకటి బ్యాటరీ బైక్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కో పేరుతో అయితే వస్తున్నాయి. ఇది వచ్చి బెండ్లింగ్. ఏమే సో ఇది వచ్చి బెండ్లింగ్. ప్రైస్ వచ్చి 1,03,000 అయితే పడింది మనకి. జై శ్రీరామ్. బ్యాటరీ వెహికల్స్తో అయితే ఇదైతే డుకాటీ లాగా ఉంది సేమ్, కానీ చాలా వెయిట్ తక్కువ ఉంది. ఇది వచ్చి కోమాకి, అన్నీ వెరైటీ నేమ్స్ అన్నీ ఉన్నాయి. ఇది స్టార్ట్ అయిందా హైట్, కానీ ఇదైతే సేమ్ వెస్పా మోడల్ అయితే ఉంది. జై శ్రీరామ్. అవునా పార్కింగ్ సింగిల్ టచ్ రెడీ ఆన్ లేదా పార్కింగ్, ఇది ఆన్. ఓ నార్మల్గా అయితే కీ ఆన్ చేస్తానే కిచ్చ మామూలు స్టార్టింగ్ సౌండ్ వస్తుంది. సో ఆ సౌండ్ ఏం రాలేదు, స్టార్ట్ కాలేదు అనుకుంటే స్టార్ట్లోనే ఉంది ఇది. మళ్ళా స్టార్ట్, పార్కింగ్ సింగిల్, ఓకే ఆన్లోనే ఉంది. సో నా బైక్ వచ్చి విజయ్ రైడ్ చేస్తున్నాడు, విజయ్ బైక్ వచ్చి నేను రైడ్ చేస్తున్నా. సో ఏమన్నా మాత్రం సౌండ్ అయితే లేదు, అయితే బైక్ రైడ్ చేస్తున్న ఫీలింగ్ అయితే అస్సలు లేదు. హార్న్ ఉందా? హార్న్ కానీ ఉంది. సో ఈరోజైతే మేము 120 కిలోమీటర్స్ అయితే రైడ్ చేయాలి. దీని కెపాసిటీనే 100-120 కిలోమీటర్స్ అయితే వస్తుంది అంటున్నారు. సో ఈరోజు అయితే టెస్ట్ చేస్తాం. ఇంకా కుదరకపోతే ఏడాని టీ షాప్స్లలో అడిగి కొద్దిసేపులో అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇవైతే ఎక్కువ స్పీడ్గానే వెళ్ళకుండా నార్మల్గా అయితే ఆన్లోనే ఉంది. గోప్రో ఆన్లో ఉంది, ఆఫ్లో ఉంది, ఆన్లోనే ఉంది. సో నేనైతే ఎక్కువ స్పీడ్గానే వెళ్ళట్లేదు, నార్మల్గానే వెళ్దాం అనుకుంటున్నాం. కొద్దిగా లేట్ అయినా కానీ నిదానంగా అయితే వెళ్దాం అనుకుంటున్నాం. నేను ఇంకా బ్యాటరీ బ్యాక్ అయితే తీసుకోవాలి, దానికోసం చూస్తున్నా. ఏదో కంపెనీలన్నీ ఒక 1 month 2 months ఉంటున్నాయి, కానీ దాని తర్వాత మళ్ళీ ఎత్తేస్తున్నారు. బ్యాటరీ వెహికల్స్ అంతా అంతే, అది యాది ఒరిజినల్లో యాది డూప్లికేట్ కంపెనీ తెలియట్లేదు. టైర్ పార్ట్స్ అన్నీ ఒక్కొక్క చోట తెచ్చేస్తున్నారు, ఒక చోట అసెంబుల్ చేసేసి దానికి ఒక పేరు పెట్టేస్తున్నారు, కిమ్ హాంగ్ హూ అని. సో ఇది వచ్చి సెకండ్ గేర్. ఓకే. సో ఇప్పుడు వచ్చి ఇది సెకండ్ స్పీడ్ అనమాట. మొత్తం టోటల్ వచ్చేసి 4 speeds ఉన్నాయి. హైవే లాంగ్ హైవే బాగుందంటే 4th స్పీడ్లో వెళ్ళాలి, లేదా నార్మల్ సిటీ మన గుంతల రోడ్లే కాబట్టి ఫస్ట్ సెకండే చాలు. ఇంకా దీంట్లో బ్యాటరీ సింబల్ అయితే ఉంది, 4 points ఉంది. ఇంకా దాని తర్వాత స్పీడోమీటర్ కానీ ఉంది, స్పీడోమీటర్ అండ్ నార్మలే, అంత ఫీచర్స్ కానీ ఎక్కువ ఏం లేవు. యూఎస్పీ పోర్ట్ కానీ ఇంతలో ఒకటి ఉంది. ఈరోజు అయితే నరకమే అనుకుంటున్నా. సో ఈరోజు అయితే చూడాలి దేవుడు ఎలా రాసి పెట్టింటాడు. సో ట్రై చేస్తాం 120 kilometers వెళ్తుందా లేదని, లేదంటే పీలేరు దగ్గర నుండి మళ్ళీ అయితే ఛార్జింగ్ పెట్టాలి, లేదంటే నా బైక్ అయితే బంజీ గార్డ్స్ ఇచ్చేసిన తాడు కట్టుకొని లాక్కొని పోవడం అంతే. ఫస్ట్ డేనే లాక్కొని పోవడం అంత ఇదైతే లేదు. సో ఫస్ట్ డేనే లాక్కొని పోయే అంత ఉండకూడదనే ఆశిస్తున్నా. సో ఈరోజుకైతే ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్
సో ఈరోజుకైతే ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. మనకు ఫ్యూయల్ స్టాప్తో పనిగానే లేదు ఇక. నార్మల్ సేమ్ వెస్పా ఫీలింగ్గా ఉంది నాకు. బ్యాటరీ బండి ఎక్కినట్లుగానే లేదు. 50 స్పీడ్. ఇది 50 స్పీడా? ఓయమ్మా. సో నాకు వచ్చి ఎక్కువ రెడ్ కలర్ ఇష్టం, మా దోస్తులకు వచ్చి ఎక్కువ బ్లూ కలర్ ఇష్టం. సో మా కార్ సఫారీ బ్లూ కలరే, ఇది బ్లూ కలరే, ఇంకా ఫసినా ఉంది, ఫసినా కానీ బ్లూ కలరే. సో మనమైతే ఎప్పుడు బైక్ తీసుకున్నా కానీ నైట్ డెలివరీ అయితే తీసుకుంటున్నాం. ఈ కిలోమీటర్స్ కానీ ఒక్కసారి ఆఫ్ చేస్తే అది క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు నుండి అయితే రన్నింగ్ అవుతుంది. స్పీడోమీటర్ కానీ నార్మల్దే, అంత హెవీ క్వాలిటీగా అయితే మెయింటైన్ చేయలేదు. మా బ్యాచ్లో అయితే ఇంకా 4 మెంబర్స్కి అయితే బ్యాటరీ వెహికల్స్ కావాలి, నాకు కానీ కావాలి. సో ఇది ఒక 2-3 మంత్స్ చూసిన తర్వాత అయితే సేమ్ బైక్ బుక్ చేయాలా వేరేది బుక్ చేయాలా అయితే ఆలోచిస్తాం. సో ఇంకా రాను రాను అన్నీ బ్యాటరీ వెహికల్సే పెరిగిపోతున్నాయి కాబట్టి ఇంకా మనం కానీ అప్డేట్ కావాలి. సో మా వాడు విజయ్ అయితే ఫస్ట్ అప్డేట్ అయిపోయినాడు. ఎక్సలెంట్గా ఉంది. నాకైతే అంతా బాగానే ఉంది, కానీ ఒక స్పీడోమీటర్లో మాత్రమే మనం ఎంత లాంగ్ వెళ్తున్నది అంత కిలోమీటర్స్ చూపించేస్తే బాగుంటుంది. ఇప్పుడు 4 పాయింట్స్ ఉంది, 4 పాయింట్స్కి 100 కిలోమీటర్స్ వెళ్తుందా, 70 కిలోమీటర్స్ వెళ్తుందా, 60 కిలోమీటర్స్ వెళ్తుందా అనేది ఉంటే బాగుంటుంది. సో అదొక్కటి ఇందులో అయితే నాకు నచ్చలేదు. మెయిన్ థింగ్ దీంట్లో వచ్చి మైలేజ్. సో వీళ్ళు వచ్చి 120+ అయితే అంటున్నారు మైలేజ్. 120+ అయితే మనకు డౌటే, కానీ 100 వచ్చినా కానీ మేలే. సో 100 వచ్చినా కానీ మేమైతే బుక్ చేసేస్తాం. మేమైతే నార్మల్గా లోకల్లో బైక్లో తిరగాలంటేనే చాలా కష్టమైపోతుంది. డైలీ ఎంత లేదన్నా 150-200 పెట్రోల్ అయితే తాగేస్తుంది. సో ఇదైతే ఎంత లేదన్నా కానీ ఒక 10 రూపీస్ 20 రూపీస్ అన్నా కానీ చాలు. ఒక 50 రూపీస్ అన్నా కానీ మనకు ఎంతో మిగిలిపోయినట్లే. సో పెట్రోల్ రేట్ కానీ ఆకాశాన్ని అయితే దాటుతున్నాయి. సో ఒక 22 కిలోమీటర్స్ వచ్చినాం, ఒక పాయింట్ అయితే తగ్గిపోయింది. సో ఫ్రంట్ చూస్తున్నారు కదా, ఇదే లైటింగ్. మా వాడు డామినార్ అయితే వెనకాల రామంటున్నారు, లైటింగ్ అయితే చాలట్లేదు. ఈ బాక్రాపేట ఘాట్ దాటిపోతే ఈ బైక్ కెపాసిటీ అయితే తెలిసిపోతుంది. సో ఈ మిట్టెక్కితే చాలు. తిరుపతి బాక్రాపేట ఘాట్ అయితే అందరికీ తెలిసి ఉంటుంది. మేబీ తిరుమలకి వెళ్ళే ప్రతి ఒక్కరికి అయితే తెలిసి ఉంటుంది. ఈ మిట్ట ఒకటిగా ఎక్కేస్తే దీని పవర్ అయితే తెలిసిపోతుంది. జూమ్ జూమ్ జూమ్. ఓ పవర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మాత్రం పవర్ ఉంటుందని. చాలా ఈ మాత్రం ఉంటే తీసుకుంటవచ్చు. అంటే సడన్ పికప్ రావట్లేదు, కానీ కొంచెం లాంగ్ పికప్ అయితే వస్తుంది. చాలా ఏమాత్రం వెళ్ళినా కానీ అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇంకా మనం నెక్స్ట్ ఘాట్ రోడ్లకి అంతా వెళ్ళాం కాబట్టి, సిటీలోనే ఉంటాం కాబట్టి అంత మెట్టలు అయితే ఏముండవు. వెల్కమ్ టు మదనపల్లి. సో నాకైతే చాలా అంటే చాలా డౌట్గా ఉంది. సో ఇక్కడ చూడండి బోర్డు మదనపల్లిది. ఇది మెయిన్ వెంగమాంబ సర్కిల్. నాకైతే చాలా చాలా డౌట్గా ఉండింది, వస్తుందో రాదో మదనపల్లి కానీ. సో బ్యాటరీ కానీ లాస్ట్ ఒక పాయింట్ అయితే ఉంది, అది అయిపోలేదు, ఉండేదైతే ఉంది. సో ఈ బైక్ అయితే 120 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా అయితే వచ్చేయచ్చు. మేము వచ్చాం కాబట్టి చెప్తున్నా. సో మేము వచ్చాం కాబట్టి చెప్తున్నా. ఇంకా అన్ని గుంతలో చూసుకొని అయితే పోవాలి.